పిల్లలతో ఇంకా మామూలుగా ఉండదు. టార్చర్ అంటే టార్చరే. సో, అదేంటక్క అలా అంటావు అంటారా? చూడండి మరి ఒక్క 1 మంత్ కూడా హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఉండలేకపోతున్నాము. అలా అయిపోయింది పరిస్థితి. ఇంకా వీళ్ళే ఇలా ఉన్నారంటే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. మీకే వదిలేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఎందుకు హాస్పిటల్‌కి వచ్చాము అంటే మా చిన్నోడికి ఎలర్జీ అయింది. మొన్నటిదాకా హాఫ్ డే స్కూల్స్ ఉండేవి కదా! సో, ఇంకా మంచి ఎండలో ఆడి, కింద మట్టిలో ఆడి అది ఎలర్జీ లాగా అయిపోయింది. చిన్న ర్యాషెస్ వస్తే ఇంకా నాకు తెలిసిన ఆయింట్మెంట్ ఒకటే యూస్ చేశాను. ఇంకా తగ్గలేదు. ఎందుకు ఇలా అవుతుంది మరి, ఇది ఆయింట్మెంట్ ప్రాబ్లమా లేకపోతే ఏంటి అన్నట్టు మళ్ళీ డాక్టర్ దగ్గరగా చూపిస్తే డాక్టర్ ఏం కాదు, ఈ ఆయింట్మెంట్ వాడండి తగ్గుతుంది, ఇంకా సిరప్స్ కూడా రాసిస్తానంటే తెచ్చేసుకున్నాము. అండ్ మా వారితో వచ్చింది ఇప్పటిదాకా పిల్లలతో, ఇప్పుడు మళ్ళీ మా వారితో స్టార్ట్ అయింది. పన్ను నొప్పండి, మంచిగా బ్రష్ చేస్తారు అయినా కానీ పన్ను నొప్పి వచ్చేసింది. ఇవాళ రేపు చిన్న పిల్లల నుంచే స్టార్ట్ కదా. సో ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలీదు. సో ఇంకా అలానే నార్మల్గా ఎలా వదిలేస్తాము. ఇంకా టీత్ పెయిన్ అంటే చెప్పనక్కర్లేదు ఎంత పెయిన్ ఉంటుందో. ఇంకా దానికోసం అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసాము. కొన్ని ఏమంటారు మెడిసిన్స్ రాసి బ్రష్ వాడండి, బ్రష్ చేంజ్ చేశారు, బ్రష్ తర్వాత పేస్ట్ కూడా చేంజ్ చేశారు. ఇంకా అవన్నీ పట్టుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. బయలుదేరేటప్పుడు ఇక్కడ కోకోనట్ బండి దగ్గర ఆపేసి మంచిగా మా వాళ్ళిద్దరూ అలసిపోయారంట, అంటే తిరిగి ఎండకి. ఇంకా మా పిల్లలకి ఇంకా బోండం అయితే కొట్టించేశారు. ఇంకా సరే ఒకటి సరిపోద్ది, మిగతాది మనం బాటిల్లో ఫిల్ చేయించుకుందాం అంటే సరే అని బాటిల్లో ఫిల్ చేయించుకున్నారు. చిన్న బాటిల్ 150 రూపీస్, ఒక బోండం 50 రూపీస్ అంట. మరి మీ సైడ్ ఒక బోండం కాస్ట్ ఎంత ఉంది అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఒకటే బొండంలో 2 స్ట్రాస్ వేసి వీళ్ళకైతే తాకిపిచ్చేసాను. అండ్ ఇంకా వస్తూ కొన్ని ఏమంటారు వాటర్ మిలన్స్ కూడా తీసేసుకున్నాము. ఇంకా సమ్మర్ కదా, హైడ్రేటెడ్గా ఉండాలి మరి. సో ఇంకా అది తీసేసుకొని ఆ తర్వాత ముర్రి పళ్ళు అంట, అవి కూడా కనిపిస్తే అవి కూడా తీసేసుకున్నాము. వీళ్ళు తింటారేమో అని తీసుకుంటే అసలు వీళ్ళు తిన్నే లేదు. 50 రూపీస్కి చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ పోసారు. ఇంకా సరే అని తీసుకున్నాను. టేస్ట్ మాత్రం ఓకే. ఇంకా మరి మీ సైడ్ ఆ ముర్రి పండ్లను ఏమంటారు అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకవేళ మీరు ఎవరూ చూడలేదు అంటే. అండ్ ఇక్కడైతే సన్సెట్ ఎంజాయ్ చేస్తూ ట్యాక్సీలో అయితే కూర్చున్నాము. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ట్యాక్సీలో ఏమైందో చూసేయండి. మా వాళ్ళు వెనక సీట్లో కూర్చున్నాం మేము, మా ముందు సీట్లో చిన్న బేబీ కూర్చుందన్నమాట. చూడండి, ఆ బాబుతో మా పిల్లలిద్దరూ ఆడుతున్నారు ఇల్లు వచ్చే వరకు. సో అలా ఉంటుంది మరి. మీకు తెలుసుగా, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరి ఉంటాను. సీ యూ ఆల్సో.